హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బ్యాంక్ ఖాతాదారులకు గమనికండి. 2024 మే అంటే మే నెలలో 12 రోజులు అయితే బ్యాంక్ సెలవులు వచ్చాయి. సో ఆ వివరాలు వీడియో అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లో చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం ఇదండి. మే నెలకు సంబంధించి బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తంగా 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో 2, 4 శనివారాలు, ఆదివారాలతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం కూడా ఉంది. అందరికీ 12 రోజులు వస్తాయని అయితే లేదు. సో రాష్ట్రాలను బట్టి అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్బీఐ చెప్పిన సమాచారం ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. సో ఆర్బీఐ సూచించిన ఏవైతే సెలవులు ఉంటాయో అవే ఇక్కడ అయితే చెప్పడం జరిగిందండి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు ఏదో ఒక పని కోసం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కూడా కొన్ని పనులు బ్యాంకుకు వెళ్ళే చేయాల్సి ఉంటుంది. అటువంటి వారి కోసం అయితే బ్యాంకు సెలవుల సమాచారాన్ని అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఏ రోజు హాలిడేస్ ఉంటాయనేది. సో మే నెలలో బ్యాంకు సెలవులు ఈ విధంగా ఉన్నాయండి. మే 1వ తేదీ మహారాష్ట్ర దినోత్సవం. ఇక్కడ మే డే అంటే కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. మే 5 ఆదివారము. ఇక మే 8వ తేదీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకి బంద్. మే 10న బసవ జయంతి, అక్షయ తృతీయ. మే 11న రెండవ శనివారం. మే 12న ఆదివారం. మే 16న సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. మే 19న ఆదివారం అండి. మే 20న లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబై బ్యాంకులకు అయితే సెలవు హాలిడే. మే 23న బుద్ధ పూర్ణిమ. మే 25న 4వ శనివారం. మే 26న ఆదివారం. సో ఈ విధంగా 12 రోజులు అయితే బ్యాంకులకు హాలిడేస్ అయితే ఉన్నాయి.